కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. పంట నష్టం అంచనాల్లో తలమునకలవుతున్న అధికారులు, క్షేత్రస్థాయి వాస్తవాలను అద్దం పట్టే నివేదికలు అందించాలంటున్న అన్నదాతలు. నిజామాబాద్ జిల్లాలో దిశ మారిన లెండి ప్రాజెక్టు పిల్ల కాలువ నిర్మాణం, పెద్దల కోసం పేదల భూముల హారతి. ముందుగా సంక్షిప్త సమాచారం. నీలం తుపాను బాధిత రైతాంగానికి 10 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల వరదల్లో పంటలు నష్టపోయిన బాధితులకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. విశాఖ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా కాకినాడ చేరుకున్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించారు. గొల్లప్రోలు, కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. గొల్లప్రోలులో వరదలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి పళ్లన్రాజుతో కలిసి తిలకించారు. తరువాత కాకినాడ కలెక్టరేట్ చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో వరదలపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీలం తుఫాన్లో మీకు నష్టపోయిన డబ్బు మీకు కేవలం ఈస్ట్ గోదావరి జిల్లాలో 143 కోట్ల రూపాయలు వస్తే 90 కోట్లు ఇప్పటికే ఇచ్చారు. మిగతా 53 కోట్లు మీకు ఇవ్వాల్సి ఉంది. అది కూడా కలెక్టరేట్కి వచ్చింది. త్వరలో ఈ వారం 10 రోజుల్లో మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. భారీ వర్షాలకు వరద పోటు తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట చేలు వర్షార్పణమయ్యాయి. వారం రోజుల పాటు కుంభవృష్టికి వివిధ జిల్లాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉద్యానవన పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నది ప్రాథమిక అంచనా. ఈ నష్టాన్ని లెక్కగట్టడంలో అధికారుల అలసత్వాన్ని, పాలకపక్ష నిర్లక్ష్యాన్ని అన్నదాతలు అడుగడుగునా విమర్శిస్తున్నారు. పైలిన్ నిష్క్రమణతో రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలకు అల్పపీడనం తోడైంది. వాటి ప్రభావంతో వారం రోజులు కొండపోతగా కురిసిన వర్షాలు అన్నదాత పుట్టి ముంచాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 77,500 హెక్టార్లలోని పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 39,000 హెక్టార్లలో వరి, 31,000 హెక్టార్లలో పత్తి, 4,000 హెక్టార్లలో మొక్కజొన్న, 3,500 హెక్టార్లలో వేరుశెనగ దెబ్బతిన్నాయి. అటు కూరగాయలతో పాటు పసుపు, అరటి, కంద, చెరుకు, తమలపాకు పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. క్షేత్రస్థాయిలో అపార నష్టం జరిగితే అధికార పక్షం కాకిలెక్కలు వేస్తోందని జిల్లా రైతాంగం వాపోతోంది. ఆ మున్సిపల్ వచ్చి రాసుకొని పోతుండో ఏదో అంటుండో వాడ ఆ చెక్కులు వస్తాయి, ఈ చెక్కులు వస్తాయి, మరి అకౌంట్లో వేసేస్తాం, మీ అకౌంట్ నెంబర్ ఏమంటాడు, ఇంకా రాసుకొని పోతారు. ఇంకా అంతే సంగతులు అన్నాడు. అసలుకి ఎకరానికి 30,000 లెక్క నష్టపరిహారం ఇవ్వాలండి. నిరుడు కూడా చెక్కులు వస్తున్నాయి అని చెప్పారు, ఒక్కటి కూడా రాలేదండి. ఏ ఎంఆర్ఓ గారి దగ్గర, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రాస్తున్నారు, వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. మమ్మల్ని పట్టించుకున్న నాడు లేదు సార్. మొత్తం 8 ఎకరాలు వేసాం. మొత్తం వేస్తుంది మొత్తం ముచ్చేసింది. ఎంత బారు మొలక వచ్చేసింది. నిడు కూడా ముందు రాసుకున్నారు, అసలు ఇంతవరకు రాలేదు. అడ్రస్ లేవు మనకి. ఇది కూడా అంతే అయిపోయింది. పంట ఇంటికొచ్చే దశలో మాయిదారి వాన కురిపించిన విషపుజల్లుకు విజయనగరం జిల్లా రైతాంగం చతికిల పడిపోయింది. ఖరీఫ్ సీజన్లో 20 మండలాల్లో 1,20,000 ఎకరాల్లో పంటలు సాగు చేయగా విపత్తు ఉధృతికి 60,000 ఎకరాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 5,000 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. జామి మండలంలోని చెరకు పూర్తిగా నీట మునిగాయన్నది అధికారుల అంచనా. తిన్నాక ఆధారం కూడా లేదండి. మమ్మల్ని మీరు ఆదుకోవాలండి. అలాగే అప్పులు తీర్చడానికి 5 పైసలు ఆధారం అనేది మేము పురుగుల మందు తాగేసి ఆత్మహత్య చేసుకోవాలనేసి ఉందండి మాకు. మీరు ఏంటి దీనికి పరిష్కారం చెప్పండి. వరిసెలు ముంజే పోయేటప్పుడు కూడా ఇవ్వలేదండి. అప్పుడు కూడా ఒక నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాలేదండి. అధికారులు వాళ్ళే కాపాడుకొని పోతారు. ఈ రైతులు లెంకేటి చూస్తారండి. 3 సంవత్సరాలు బట్టి అలాగే ఎంత మునుపు ఊరు పంటలు పోయినా వచ్చి చూసారో వెళ్ళిపోయేవారు. మరి ఏంటి చేయలేదు. రైతుల పరిస్థితి ఇది అనేసి ఎవరు పట్టించుకునేదండి. భారీ వర్షాలు చాలవన్నట్లు స్థాయికి మించి ప్రవహిస్తోన్న ప్రధాన కాలువలు, డ్రైన్లు
పశ్చిమ గోదావరి జిల్లా పంటలను చెరువులుగా మార్చేశాయి. దాదాపు 1,35,000 ఎకరాల్లో వరి ముంపు బారిన పడింది. ఎకరానికి 30,000 చొప్పున నష్టాన్ని లెక్కించినా పరిహారం 300 కోట్ల రూపాయలు మించిపోవచ్చని అన్నదాతలు కలత చెందుతున్నారు. మొక్కజొన్నకు భారీగా నష్టం జరిగింది. సుమారు 7,500 హెక్టార్లలోని మొక్కజొన్న దిగుబడిని ఈ జడివాన ప్రశ్నార్థకం చేసింది. రాసులుగా పూసిన కండెలు, ఆరబెట్టిన పొత్తులు మొలకెత్తడం రైతును వేధిస్తోంది. గోదావరిని తలపిస్తున్న కాల్వల నుంచి తమ పొలాలను రక్షించే వాళ్లే కరవయ్యారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా విపరీతంగా వచ్చిందండి. ఎకరానికి వచ్చి 15-20 వేల దగ్గర పెట్టుబడి అయ్యిందండి. ఇట్లు పెట్టుబడి వచ్చే అవకాశం ఉందో లేదో తెలియట్లేదండి. మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. రూపాయలు తెచ్చుకుంటే పొట్టగడుచుద్దని చెప్పేసి మేము ఆశపడి పెట్టుకున్నామండి. తిరిగి అసలు ఆఖరికి మేము తినొచ్చేపాటికి ఇలాంటి అవకాశం పోయిందండి. కాబట్టి ప్రభుత్వం వారు తమ దయచేసి మాకు ఏదైనా ఇప్పిస్తే మేము దాని ద్వారా పిల్లల్ని ఏదైనా బ్రతికించుకోవాలి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరే కల్పించలేని ఈ పాలకులు సర్వం కోల్పోయిన రైతుకు కంటితుడుపు పరిహారాలివ్వడం కాకుండా ఆర్థిక భరోసా కల్పించాలి. పరిహారం పెంపు, ఇసుక మేటల తొలగింపు, రుణాల మాఫీ, తడిసిన ధాన్యం, పత్తి కొనుగోలులో సానుకూల నిర్ణయంపై దృష్టి సారించాలన్నది అన్నదాత డిమాండ్. లేని పక్షంలో కర్షకో రక్షత రక్షితః అనే సూక్తికి అర్థం లేదని రైతు సంఘాలు విరుచుకుపడుతున్నాయి. కోస్తాంధ్ర రైతాంగాన్ని చిదిమేసిన అల్పపీడనం తెలంగాణ కర్షకులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దిగుబడులు చేతికొచ్చే దశలో ముంచెత్తిన వానజోరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న రైతన్నకు అన్ని విధాలా భరోసానివ్వాల్సిన సర్కారు నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడంలోనూ నిబంధనలు పెట్టడం మరింతగా కుంగదీస్తోంది. మరోవైపు ప్రాథమిక అంచనాలకే పరిమితమైన జిల్లా వ్యవసాయ శాఖలు తూతూ మంత్రంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తుండటంతో బాధిత రైతులు బావురుమనాల్సి వస్తోంది. తాజా ప్రకృతి విపత్తు నల్గొండ జిల్లా రైతు బతుకును చిదిమేసింది. 2,17,000 హెక్టార్లలోని వరి, పత్తి, మిరప సహా ఉద్యాన పంటలను దారుణంగా ముంచేసింది. 1,72,000 హెక్టార్లలో పత్తి, 42,000 హెక్టార్లలో వరి పూర్తిగా నీటిపాలయ్యాయి. 5 రోజుల్లో 850 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారిక లెక్కలే చెబుతుండగా 1,500 కోట్ల రూపాయల నష్టం జరిగిందని రైతు సంఘాలు ఉద్ఘాటిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందు కొట్టుకుపోవడాన్ని తట్టుకోలేక జిల్లాలో 2 కష్టజీవులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకోకుంటే తమది అదే గతని మరికొందరు బాధితులు చెబుతున్నారు. ఒక ఎకరానికి 20-30 వేల దాకా ఇస్తే మా రైతులు బాగుపడి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది లేకుంటే చాలా ఇబ్బందులు పడితే తెచ్చిన అప్పులు కూడా పూర్తిగా తీరకుండా అయిపోతాయి. వచ్చే సంవత్సరం బాగా చేసుకొని పంటలు పండించుకుందంటే అది కూడా పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇసుకలు తీయడానికే సరిపోదు. మాకు వచ్చే నష్టపరిహారం కూడా రైతుల్ని ఆదుకోకపోతే రైతులు మొత్తం పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాడికి వస్తుంది. మాకు ఆ ఉన్న 2 ఎకరాలకు రాపిస్తే కూడా 189 రూపాయలు రాసిండు పటవారి. ఆ చెక్కు తీసుకొని బ్యాంకుకు పోతే కూడా ఈరోజు రాసిన తెల్లారి తీసుకొని పోతే కూడా డబ్బులు లేవని చెప్పి బ్యాంకు కూడా ఎలాగొచ్చిండు. ఇంతవరకు కూడా మాకు ఇది అందలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ వస్తుందా ఏంది? ముందుగా మేలుకున్న వాళ్ళకే వస్తాయా? మాకు కొసకున్న వాళ్ళ వరకు ఏం సహాయం అందదా ఎట్లా అని చెప్పి నేను ఈ చెక్కు చూపించవలసి వస్తుంది. అడిగినా కానీ ఏం చెప్పలే. వచ్చినోడు సంతోషపడ్డాడు, రానోడు ఏడ్చిండు. ఇక కౌలు రైతు కష్టం వర్ణనాతీతం. జిల్లా వ్యాప్తంగా 35,000 కౌలు రైతులను గుర్తించిన వ్యవసాయ శాఖ వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు మంజూరు చేయకపోవడం శోచనీయం. కౌలు రైతులకు ఏనాడు ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించిన బాధితులు తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆందోళన చెందుతున్నారు. మేము కష్టపడడం కూడా 18 ఏళ్ళకి పెట్టుబడి వచ్చింది మాకు. అక్కడ అసలు మేము కౌలుకి ఏం కట్టుకోవాలో అసలు ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంతవరకు వచ్చి మా కాడ చూసింది ఏం లేదు. వాళ్ళు కార్డులు సరే వాళ్ళు వచ్చి చూసి చేస్తే కానీ ఇప్పుడు మేము అప్లై చేసుకున్నా కానీ సరే ఆ నష్టపరిహారం ఇచ్చినా కానీ అసలు మా చేయి కూడా అంతట్లేదు. అది జోరువాన బీభత్సానికి వరంగల్ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,46,000 హెక్టార్లలోని వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో వరి 27,959 హెక్టార్లు, పత్తి 1,14,387, మొక్కజొన్న 3,143, వేరుశెనగ 910 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. అయితే సర్వేను ఎలా చేపట్టాలనే దానిపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. నీలం తుఫాన్ సమయంలో ప్రభుత్వ నిబంధనల పేరుతో వేలాది బాధితులను పరిహారానికి దూరం చేశారు. ఈసారైనా తమకు న్యాయం చేస్తారో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 411 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. హెక్టారుకు 10,000 పరిహారం కాకుండా ఆయా పంటలకు పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు పరిహారం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల పేరిట రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
అంతా కూడా కదలాలి, రైతుల్ని ఆదుకోవాలి, ఎక్కడైతే పంట నష్టపోయిందో వాళ్ళందరి యొక్క పేర్లు నమోదు చేయాలని చెప్పేసి పైనుంచి ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా చెప్తా ఉన్నారు. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. యావరేజ్గా చూసుకుంటే కనీసం 50% దిగుబడి వచ్చినా కూడా రైతులు సంతోషమే, కానీ అది కూడా లేని పరిస్థితి ఈరోజు ఉన్నది. కానీ ప్రభుత్వం మరోవైపు ఏమో కనీసం 50% దిగుబడి వచ్చే పంటలకు నష్టపరిహారం ఇవ్వం మేము, అంతకంటే ఎక్కువ నష్టపోతే మాత్రమే మేము పరిహారం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి 50% లోపు నష్టపోయినటువంటి రైతులకి పరిహారం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక బృందాలతో సర్వే జరిపిస్తామని వారు అంటున్నారు. మోర్ దాన్ 50% ఎకనామిక్ డ్యామేజీ జరిగినటువంటి దాన్ని పూర్తి పంట నష్టంగా గుర్తించడం జరిగింది. ఈ కేసుల్లో అక్కడక్కడ మరి వరిలో పడిపోయి డ్యామేజ్ జరిగింది. ప్రతిలో కూడా కొన్ని చోట్ల మోర్ దాన్ 50% పంట నష్టం కూడా గుర్తించడం జరిగింది. అవి సెగ్రిగేట్ చేసి రైతు వారీగా ఎన్యూమరేట్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేశాం. ఇప్పుడు గైడ్ లైన్స్ అన్ని ఇచ్చామండి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఏడీఎస్కి గైడ్ లైన్స్ ఇచ్చి దాని ప్రకారం ఎన్యూమరేషన్ జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలకే పరిమితం కాకుండా వాస్తవాలకు అద్దం పట్టేలా నివేదికలు రూపొందించి బాధితులకు వెంటనే పరిహారం అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కన్నీటి పర్యంతమవుతున్న రైతాంగాన్ని ఆదుకుంటామని పాలకులు చేస్తున్న వాగ్దానాలు రైతును ఓదార్చలేకపోతున్నాయి. గతంలోనూ ఇదే తీరుగా హామీలు గుప్పించిన సర్కారు రైతుల్లో విశ్వాసాన్ని నిలుపుకోలేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అర్ధబలానికి అధికార బలం తోడైతే ఎన్ని ఆటలైనా సాగుతాయి. బడుగు వర్గాల బతుకులు చితికిపోయేలా ప్రణాళికలు సిద్ధమవుతాయి. పేదల పొలాలు ప్రాజెక్టులకు హారతి కర్పూరాలవుతాయి. పెద్దల భూములు చెదిరిపోకుండా కాల్వల రూపురేఖలే మారిపోతాయి. గుత్తేదారులకు సహకరించే అధికారులుంటే సర్వే చిత్రాలే చెదిరిపోయి కొత్త డిజైన్లు పుట్టుకొస్తాయి. బడాబాబుల బాగు కోసం సన్నకారు రైతులను బలిపశువులుగా మార్చిన వైనం నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ పిల్ల కాలువల నిర్మాణ భూసేకరణలో రాత్రికి రాత్రే సర్వే హద్దులను మార్చివేశారు. తొలి ప్రణాళిక కాదని దిశను మార్చిన కాలువతో పేద రైతులు బోరుమంటున్నారు. నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలంలో అధికారుల సర్వే మాయాజాలానికి పేద రైతులు పావులుగా మారారు. ప్రభుత్వ పెద్దల అండదండలు, ఇంజనీర్ల తప్పుడు సర్వేలతో బడుగులు భూములు కోల్పోతున్నారు. లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం తొలి ప్రణాళికలు మార్చివేయడంతో సన్నకారు రైతులు పొలాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. లేండి కాలువ వాయ కాలువ వచ్చి 2 నీళ్లు చేనకిల పడే నట్టనడమ చేనంతా వెళ్ళిపోయింది. 3 ఏళ్ళ పంట లేదు, ఏం లేదు, ఏం చేయాలి దానికి. కానీ మా శివారంతా నష్టం చేసేసింది. పైమాస్ అయినప్పుడు కాలువ 9 గుంటలు రావట్టుండే సార్. మళ్ళా వెనకసిరి కాలువ చేస్తే మళ్ళీ 2 ఎకరాల భూమి పోతున్నది. లెండి ప్రాజెక్టు ప్రధాన పిల్ల కాలువల నిర్మాణానికి అధికారులు భూసేకరణ చేపట్టారు. ఉప కాలువల నిర్మాణం కోసం సర్వే చేసి రైతులకు నోటీసులు ఇచ్చారు. భూములు కోల్పోయే రైతులతో మాట్లాడి ధర కుదుర్చుకుని సరిహద్దు రాళ్లు పాతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తొలి సర్వే ప్రకారం కాలువ తవ్వితే తమ భూములు కోల్పోతాయని భావించిన సంపన్న వర్గాలు డిజైన్ మార్పు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. బడా రైతుల లాబింగ్కు తలొగ్గిన అధికారులు 2 ఏళ్ల తర్వాత 8వ డిస్ట్రిబ్యూటరీ కాలువ దిశను ఒక్కసారిగా మార్చారు. ముందు కెనాల్ సార్ ఇక్కడ నుంచి పోతుండే సార్, మాకు చెప్పి కెనాల్ సర్వే చేసిరు సార్. ముందు మళ్ళా 2 సంవత్సరాల తర్వాత కెనాల్ మాకు తెలియకుండా మార్చేసి అక్కడ నుంచి చేంజ్ చేస్తున్నారు సార్. రాతోరాత్ చేంజ్ చేస్తున్నారు. హద్దులు తెచ్చి ట్రాక్టర్లో తీసుకుని వచ్చి దొంగతనంతో వేస్తున్నారు సార్. మా భూమి అయినా కూడా పర్వాలేదు, ఇట్లా కరెక్ట్ పోవాలని చెప్తున్నాం సార్. ముందు కెనాల్ ఇక్కడికి వెళ్తుండే, వెనకకెళ్ళి దాన్ని మళ్ళీ అట్టేశారు. ఇప్పుడు మార్చేసింది కాబట్టి నాది 1 ఎకరం పోగొట్టింది. ఇప్పుడు ముందుండే కాలువకు 2 సైడ్ వాటర్ పోతాయి, ఇప్పుడు వెనకకెళ్ళి చేసేదానికి 1 సైడే పోతాయి. సర్వే తప్పిదాలు బయటపడకుండా అధికారులు, గుత్తేదారు, ఉన్నత రైతుల గతంలో పాతిన హద్దురాలను పీకేశారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే తొలి సర్వే ఇదే అని బుకాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భూములు ఇచ్చిన రైతులు పంటలేక కాలువ నిర్మాణం చేపట్టక నష్టపోతున్నారు. ఫస్ట్ సర్వేకి నోటీసులు వచ్చినాయి. ఫస్ట్ సర్వే మేమందరం దగ్గర ఉండి హద్దులు విద్దులు అన్ని వాతిరి సార్, పెగ్ మార్కులతో సహా ఉన్నాయి. మేము రైతులం అందరం ఉన్నాం ఆ రోజు. సెకండ్ సర్వే నైట్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు సార్ ఆయన. ఇప్పుడు ఎందుకు సర్వే చేంజ్ చేస్తున్నారు అని మేము ఏడీ గారికి అడిగితే ఫస్ట్ సర్వే జరిగింది మా దగ్గర లేనే లేదు, ఇది ఒకటే సర్వే మాకు వచ్చింది. ఫస్ట్ అంటున్నారు మీరు, మాకు ఫస్ట్ ఏం తెలియదు, ఇది ఒకటే సర్వే వచ్చింది, దీని ప్రకారమే వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు సార్. ఒత్తిడి చేసి ఇది మార్పు చేసిండ్రు, అంత ఇల్లీగల్ చేసిండ్రు.
పైలట్ది సర్వే అయితే మొత్తం నోటీస్ బిట్టు వచ్చిండ, సెకండ్ సర్వేకు నోటీస్ లేదు, ఏం లేదు. అధికారులు సర్వేయర్ల అండతో ఇంజనీర్ల కనుసనల్లో సర్వే మార్పిడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. మారిన కాలువ డిజైన్పై మంత్రులకు విన్నవించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళని కూడా మాట్లాడడం, మా సర్వేలు వచ్చినా సార్ వాళ్ళకు కూడా కాలు మొక్కి చెప్పినాం సార్. అంత మేము రాజకీయాల దగ్గర పోయినాం, ఎంత అందరి దగ్గర పోయినా కూడా మనకు ఏమో కావట్లేదు సార్ పని. ఇది మాకు ఫస్ట్ సర్వే ఏమున్నది అది చేయాలని మేము దానికే కోరుతున్నాం సార్. అది బడాబాబుల సంక్షేమం కోసం తమ పొట్ట కొట్టవద్దని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి కాలువల నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని కోరుతున్నారు. తొలి సర్వే ప్రకారం ప్రాజెక్టు పిల్ల కాలువల్ని నిర్మించకపోతే జీవనం కోల్పోతామని అసహాయతను వ్యక్తం చేస్తున్నారు. రైతుకు విత్తన కష్టాలు, విత్తనం తెచ్చే నష్టాలు అధికమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి కొంటున్న విత్తనమే కాదు, ఏపీ సీడ్స్ నుంచి అందుతున్న విత్తనం కూడా రైతులను నిలువునా ముంచుతోంది. విత్తనంతోనే మొలకెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం జిల్లాలోని ఏరువాక కేంద్రాల ద్వారా రైతుల ఆదరణ పొందిన రకాలను, విడుదలకు సిద్ధంగా ఉన్న రకాలను సాగు చేయించి మేలైన విత్తనం తోటి రైతులకు అందించే విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. అధిక దిగుబడులకు మూలం మేలైన విత్తనం. విత్తనం సరైనది కాక రైతులు పడుతున్న అవస్థలకు స్వస్తి చెప్పేందుకు వరంగల్ జిల్లాలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోనూ ఇతర పరిశోధనా స్థానాల్లో రూపుదిద్దుకున్న రైతుల ఆదరణ పొందిన రకాలను, కొత్త వంగడాలను మినీ కిట్స్ రూపంలో రైతులకు అందించి విత్తనోత్పత్తి ప్రాధాన్యతపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం ఒక 7 రకాలు కొత్త విత్తనాలు చిరుచంచల దశలో ఉంటే ఏరువాక కేంద్రం ఉమారెడ్డి గారు వచ్చినాయి. వాటిని సాగు చేశాము. వాటిలో వెరైటీలు జేజేఎల్ 19,621, 20,171, 18047, అట్లా కేఎన్ఎన్ 110, ఆర్ఎన్ఆర్ 15,048, ఆర్ఎన్ఆర్ 63,78 రకాలు సాగు చేశాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రజలు మనం ఇప్పుడు కింటా పండించుకుని చాలా తక్కువ పడతాయి. కింటా కూడా మనకు ఒక 1,000-1,200 రూపాయలు వచ్చేస్తాయి. కాబట్టి మనకి రైతులకు చాలా లాభం ఉంటుంది. విత్తనం కాస్ట్ కూడా తగ్గిపోద్ది. వర్షాకాలం జూన్లో కానాబ్రు ఒక 6 మినికెట్లు ఇవ్వడం జరిగింది, 2 కేజీల బాబతి. సో అందులో ఒక 2 వెరైటీస్ మాకు మా ప్రాంతానికి పూర్తి స్థాయిలో మంచిగా పనిచేస్తాయని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ ధాన్యాన్ని దాదాపు జిల్లా లెవెల్లో అందరు రైతులకు అందుబాటు చేస్తానికి మేము ముందున్నాము. అందులో తెగులు కూడా పూర్తి స్థాయి తట్టుకుంటుంది. మెడవీర్పు కానీ, అగ్గి తెగులు కానీ, పాము పొడ కానీ ఈ 2 వెరైటీలు అసలు లేవు. రైతులకు అందించిన వంగడాలను జిల్లాలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాగు చేయించడమే కాక క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తూ విత్తనోత్పత్తి ప్రాధాన్యతను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు, రైతు నుంచి రైతుకు విత్తనం అందించే పద్ధతిని ఆచరణలోకి తెచ్చేందుకు ఏరువాక కేంద్రం కృషి చేస్తోంది. అటు సన్న బియ్యం కొరకు వాడేటువంటి సన్న రకాలు కానీ, లేకపోతే పారాబాయిల్డ్ పద్ధతి కొరకు వాడే దొడ్డు రకాలను కానీ, అదేవిధంగా అనేక చీడపీడలను తట్టుకునేటువంటి రకాలను కానీ ఈ ఫీల్డ్లో కనుక సాగు చేసి రైతులకు చూపెడితే వాళ్ళే చూసి నచ్చినటువంటి రకాలను వాళ్ళే తయారు చేసుకొని ఇంకా మళ్ళీ మార్కెట్ లోపల మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా అసలు నాణ్యమైనటువంటి సీడ్ వాళ్ళే తయారు చేసుకునే విధంగా ఉంటున్న ఉద్దేశంతో ఏరువాక కేంద్రం వరంగల్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విడుదలకు సిద్ధంగా ఉన్న 11 కొత్త రకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో 30 కిలోల వరి విత్తనం 700 నుంచి 900 రూపాయల ధర పలుకుతుండగా తాము సగం ధరకే నాణ్యమైన విత్తనాన్ని తోటి రైతుకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు తెలియజేస్తుండగా క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన రైతులు కొత్త వరి రకాలను చూసి సాగుకు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు మేము వేసినటువంటి 6-7 రకాల విత్తనాల్లో ఒక 2 రకాలు వర్షాకాలం పండించుకోవడానికి మేలైనవిగా గుర్తించినాం. సీడ్ కంపెనీ వాళ్ళ దగ్గర కిలో 20 రూపాయలు పెట్టి కొనుక్కోకుండా మా దగ్గర 11-12 రూపాయలకి మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి మేము ఆర్థికంగా నష్టపడకుండా ఉంటాం. పరిశోధనా స్థానాలు మినీ కిట్స్ ద్వారా కొత్త రకాలను ఇస్తున్నా వ్యవసాయ శాఖ గ్రామ విత్తనోత్పత్తి ద్వారా బ్రీడర్ సీడ్ను అందజేసి విత్తనాన్ని ఉత్పత్తి చేయిస్తున్నా కూడా తిరిగి రైతు నుంచి సేకరించడంలోనూ తోటి రైతుకు అందజేసే విధంగా అవకాశాలను చూపించటంలోనూ విఫలమవుతున్నారు. దీంతో పథక ఆశయం గొప్పగానే ఉన్నా ఆచరణలో చతికిల పడుతోంది. విత్తనోత్పత్తి కోసం రైతులను ప్రోత్సహించడంతో పాటు పండించిన విత్తనం బహిరంగ మార్కెట్లలో అమ్ముకోవలసిన పరిస్థితిని సరిదిద్ది విత్తనంగానే రైతుకు అందేలా చేయగలిగితే విత్తన సమస్యలు చాలా వరకు పరిష్కృతమవుతాయి. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబ మసూరి గరిష్ట ధర 2,350 రూపాయలు. కందులు విజయవాడ కనిష్ట ధర 4,200, గరిష్ట ధర 4,300. ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 4,300. పెసలు విజయవాడ కనిష్ట ధర 5,000, గరిష్ట ధర 5,100. ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 5,055 రూపాయలు. మినుములు విజయవాడ కనిష్ట ధర 4,500, గరిష్ట ధర 4,600. శనగలు విజయవాడ కనిష్ట ధర 3,300, గరిష్ట ధర 3,400. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట ధర 4,400, గరిష్ట ధర 4,610 రూపాయలు. గోల కనిష్ట ధర 4,000, గరిష్ట ధర 4,310 రూపాయలు. పత్తి వరంగల్ కనిష్ట ధర 3,600, గరిష్ట ధర 4,505 రూపాయలు. ఖమ్మం కనిష్ట ధర 4,100, గరిష్ట ధర 4,540 రూపాయలు. మిరప ఖమ్మం కనిష్ట ధర 3,400, గరిష్ట ధర 5,300. వేరుశెనగ వరంగల్ కనిష్ట ధర 2,000, గరిష్ట ధర 3,900. ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 3,300 రూపాయలు. మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1,110 రూపాయలు, గరిష్ట ధర 1,310 రూపాయలు. ఖమ్మం కనిష్ట ధర 1,150, గరిష్ట ధర 1,211 రూపాయలు. బెల్లం క్వింటాకు రూపాయలలో విజయవాడ కనిష్ట ధర 4,200, గరిష్ట ధర 4,400 రూపాయలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069.